ఏంటి అభిషేక్, చెయ్యి నాకిచ్చి బాడీని దూరంగా ఉంచావు? సెంటర్ లో ఒక డెడ్ బాడీ దాక్కుంది, కళ్ళు పెట్టి చూడండి సార్. ఫస్ట్ టైం నా బాడీని దెయ్యం టచ్ చేసింది. నీ పెళ్ళం తప్ప అందరూ నీ బాడీని టచ్ చేస్తున్నారు కదా. అది మోసెస్ కాదు, పోసెస్. తెచ్చిదానా కరెక్ట్ గా పాడితే దెయ్యం వదిలిపెడుతుందా ఏంటి? నోరు మూసుకొని పాడు. చిన్నతనంలో ఆడుకోవాల్సిన ఆటని కన్నితనంలో ఆడుకుంటుంది. దాన్ని త్వరగా లాగి బయట పాడేయండి. గడ్డి పరక నీటి పడినట్టు ఈజీగా చెప్తున్నావు. ఏమండి, ఒక లాగు లాగండి, అది వచ్చేస్తుంది. ఆలోగా నాకు వచ్చేసేలా ఉంది. ఒసేయ్, ఒట్టి చేత ఏంటి పిల్ల చెట్లు ఆడవేయాలని చూస్తున్నాను, లేదంటే చెయ్యేసి చేవలు కాస్తాను. నువ్వెప్పుడు ఇంత వెయిట్ అయ్యావు? బాస్, మీదకి దెయ్యం పడుకుని పోయింది అనుకుంటా. అయ్యో, పడుకున్నది దెయ్యం కదరా నేను. ఇలాగే ఇంకాసేపు మీదే ఉంటే ఈడు మోహన్ నా వీపుకు టాటూలు అంటుకుపోద్ది. లేమ్మా. దెయ్యానికి కోపం వచ్చింది. చాలు, పరిగెత్తుకుంటూ వచ్చే. అది మనల్ని ఏమైనా చేసేలోగా. ఏదో ములగ చెట్టుని పీక అవతల పారేసింది. అది ములగ చెట్టు కదబ్బా, మర్రి చెట్టు. మా వదిన. ఏంటమ్మా డబుల్ సౌండ్ వినిపిస్తుంది? ఇప్పటిదాకా ఒంటి చేతితో కొట్టింది, ఇప్పుడు రెండు చేతులతో కొడుతుందేమో. అందరూ వచ్చేసారు. ఏడి మీ వాడు కనపడడం లేదు, అస్సలు సౌండే లేకుండా ఉంది. ఆయన కొట్టక్కర్లేదు, ఊది పారేసి ఉంటుంది, అందుకే సౌండ్ వినబడలా. అదిగో చుంచెలుక 65 వస్తుంది. ఏదో బయటికే నేను మనిషిలాగున్నా, లోపల బాడీ పార్ట్లన్నీ తారుమారైపోయాయి. ఎందుకు ఇలా అందరినీ ఒకే చోట కూర్చోబెట్టింది? ఎవరు సోఫా తోస్తున్నారు? దాని దెయ్యం పని ఏంటి? ఏం ఆడదామని దాన్ని మోసం చేసావా? ఇప్పుడు అది మొత్తం ఆడుకుంటుంది. ఏంటి అడ్డదిడ్డంగా పోతుంది? మన అంతఃపురానికి మనల్ని టూరిస్టులు చేసి పని మనిషి దెయ్యం అనుకుంటా. సోఫాను జరిపేసి నేలకి మోపేస్తుంది. నీకు మరీ నోటి తోలు కాకపోతే ఎందుకు దెయ్యాన్ని తిట్టావు? అది కోపంలో ఏం చేస్తుందో దానికే తెలియదు. మగాడు ఏడవకూడదు సార్. బ్రహ్మచారి గారే పోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. సరే, ఓ పని చేయండి, మీరు 10 నిమిషాలు దెయ్యాన్ని పర్మిషన్ అడిగితే వెళ్ళి ఫస్ట్ నైట్ పూర్తి చేసుకు రావచ్చు. ఒప్పుకుంటుందా? బాస్, ఓ పని చేయండి, దొంగిలించిన దాంట్లో 20% ఇస్తానని మీరు ఆ దెయ్యంతో బేరం మాట్లాడండి. అది మనల్ని మాత్రమే వదిలేస్తుంది. దెయ్యం మేడం, నాకు దొరికే 10 కిలోలో నీకు 20% ఇస్తాను, నన్ను వదిలే. అయ్యో, మీ డీల్ నచ్చలేదనుకుంటా. 30% ఇస్తాను. ఓకే, నీకు వద్దు నాకు వద్దు, ఇతర 50 తీసుకుందాం. దేని ముంచుతున్నావురా? మీకెవరికి తెలియని ఒక నిజం చెప్తాను, నా బ్యాగ్ ఒకటి ఇక్కడ ఇరుక్కుపోయింది. ఏంటి బాబు అది? 10 కిలోల బంగారం. అది ఇక్కడికి ఎలా వచ్చింది? 4 రోజుల ముందు నగల బ్యాగ్ లో పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పారేసా. దాంట్లో బంగారం లేదురా, దోశ పిండే ఉంది. నేనే దోశలు వేసుకుని తిన్నాను. దోశ పిండ? 10 కిలోల దోశ పిండి కోసం ఆ దెయ్యం పిచ్చ కొట్టుడు కొట్టినా తట్టుకున్నాను. అయ్యో, దెయ్యం గేమ్ ఇంకా పూర్తి కాలేదనుకుంటా. ఈ ఇంట్లో బంగారం లేదని తెలిసాక ఇంకా ఎందుకు ఇంట్లో ఉండడం? తాడో పేడో ఆ దెయ్యంతో తెచ్చుకుంటా. తప్పకుండా కరెక్ట్, ఏదో ఒకటి తీసుకుపోవాలిగా. ఇది ఉందిగా. ఇచ్చేవా చస్తావు? వామ్మో, నువ్వు దెయ్యం కంటే ఎక్కువగా భయపడుతున్నావు. ఒక మంచి పని చేసావు. దాన్ని బయటికి రప్పించడానికి ఒక్కటే దారి. ఆ టేప్ రికార్డర్ లో వాళ్ళ అమ్మ వాయిస్ ఉంది, ఇటు. ఏం బాస్, ఈ డబ్బా నుంచి పాటే బయటికి రాదు, మరి దెయ్యాన్ని ఎలా బయటికి రప్పిస్తావు? ఒక డబ్బా సెట్ కోసం ఎందుకు మా ప్రాణాలు తెస్తావు? దానికి ఏం కావాలంటే అది ఇచ్చి చావరా? రేయ్, మనందరి ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి, అది ఇవ్వు. ఇలా మనిషికో మాట మాట్లాడకండి. సాబూత్రి వేస్తాను, అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను, సరేనా? ఓకేనా అమ్మా?
వెళ్లే దారిలో కొన్ని దుష్టశక్తులు ఆకర్షిస్తుంది. జాగ్రత్త. ఏమైంది? ఏం లేదు. జ్యోతి, చేతులు జోడించి వేడుకుంటున్నా, నాకు సాయం చెయ్యి. ఇంకో 2 నిమిషాల్లో నా ఆత్మ అంతమవుతుంది. అంతకంటే ముందు నేను జమీందారుని ఒకే ఒక్క ప్రశ్న అడగాలి. ఆయన్ని ఇక్కడికి పిలుచుకురండి. నేను అనుకున్నదేదీ జరగలేదు. ఇష్టపడ్డవాడితో జీవించలేకపోయాను. కన్న బిడ్డని కూడా కాపాడలేకపోయాను. చనిపోయిన తర్వాత కూడా నేను తలుచుకున్నదేదీ జరగలేదు. చివరికి మిగిలింది ఒకే ఒక్క ఆశ. ఆయన్ని ఇక్కడికి రమ్మనండి. నేను అడగాల్సిన ఓ ప్రశ్న ఉంది. అయ్యా, మీరు బయటికి రాకూడదు. వదలండి, నన్ను వదలండి. వదలమని చెప్తుంటే వదలండి. ఇంత జరిగాక ఏంటి? ఏం అడగాలి? ఏం అడగాలో అడగవే. జ్యోతి ప్రజ్వలనకు ముందు మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పానుగా. ఎందుకు వచ్చారు స్వామి? దాన్ని మంత్రతాడితో కట్టేశారు కదా, అది ఇంకేం చేయగలదు? అడగవే, అడుగు. ఏం అడగాలి? అడగవే. నిన్నిక్కడికి రప్పించాలనే ఇలా మాట్లాడాను. తప్పు చేసింది నువ్వు, దానికి శిక్ష నాకా? నిన్నంతం చేసి నా కూతురి ఆత్మ జ్యోతి శరీరంలోకి ప్రవేశించేలా చేసి ఈ అంతఃపురానికే తనని రాణిని చేస్తాను. నువ్వు చూస్తావా?
నేను ఒంటరిగా ఇక్కడికి రాలేదు. మంత్రదండాలతో ఆ దుష్ట శక్తిని తలవండి. రాఘవ రాఘవ ఏంటిది రాఘవ వదిలే వద్దు రాఘవ చెప్పు రాఘవ వద్దు రాఘవ ఏంటి వద్దు అయ్యో సూర్యాస్తమయం కాబోతోంది. ఆలోగా దీపాన్ని వెలిగించాలి. అంతవరకు మనం ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి. మంత్రతాళ్లతో మాత్రమే ఈ దురాత్మను కట్టడి చేయలేం. శిష్యులారా, ఆ అమ్మాయి చుట్టూ త్రిశూల వలయాన్ని ఏర్పరచండి. త్వరగా త్వరగా కానివ్వండి.
అస్తమయం కాబోతోంది. ఈ కాగడాన్ని తీసుకుని దీపాన్ని వెలిగించు. వెళ్ళు త్వరగా. నాని రూమ్ లో స్విచ్ బోర్డులు అన్ని మార్చేశాను. ఇదిగో నీ టూల్స్. నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? నేను దేనికి వచ్చానో ఆ పని చేయలేదు, కానీ వచ్చిన దానికి ఏదో పని చేయాలిగా, అందుకే వస్తాను బామర్ది. వెళ్ళిపోతారే? సమస్య వచ్చినప్పుడు మాకు చాలా హెల్ప్ చేశారు. మాతో పాటు మీరు ఇక్కడే ఉండిపోండి. అవును బామ్మర్ది, చిన్న జమీందారిని చెప్తున్నాను. ప్రతి నెల 50,000 రూపాయలు జీతం ఇస్తూ నా దగ్గర పనిలో పెట్టుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండాలి. వద్దులే. నేను మా వారు కలిసాం గనక ఇక ఈయన ఇక్కడే ఉంటారు. కానీ ఈయన ఫారెన్ ఆఫీస్ కి ఒక నమ్మకమైన ఇన్ఛార్జ్ కావాలి. ₹1,00,000 జీతం కన్ఫర్మ్. నువ్వు వెళ్తానంటే చెప్పు. నో. ఇదిగో అభిషేక్, ఏంటి? జ్యోతికి పెద్ద మనసు వల్ల అంతఃపురం ఆస్తి 3 భాగాలుగా చేసి నన్ను కోటీశ్వరుని చేసింది. నాకు అసిస్టెంట్ పనిలో కావాలి. జీతం 1,00,000 ఇస్తాను. నువ్వు జాయిన్ అవుతావా? ఎవరికి కావాలి మీరు ఇచ్చే నెల జీతాలు? ఐఎమ్ మల్టీ మిలియనేర్. ఈ అంతఃపురానికి ఎదురుగా ఇంకో అంతఃపురం కట్టి డైలీ బాల్కనీ నుంచి మీ అందరికి టాటా చూపిస్తా. వస్తాను, బాయ్. బాస్, ఎందుకు నన్ను బ్యాగ్ తో బ్యాక్ సైడ్ కి రమ్మని చెప్పారు? స్విచ్ బోర్డు మారుస్తానన్న సాకుతో రాణి రూమ్ లో ఉన్న పాత నగలన్నీ తీసి బ్యాగ్ లో ప్యాక్ చేశా. ఆవిడతో మాట కలిపినట్టుగా కలిపి ఆ గ్యాప్ లో నిన్ను బ్యాగ్ తో బయటికి ఎలా రప్పించాను చూసావా? అదేరా నా టాలెంట్. నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే నువ్వు చేసుండవు. మహాలక్ష్మిని చూపించరా, ఆశ తీర చూసుకుంటా. ఇక మనం తగ్గేదే లేదు. ఏంట్రా బల్లి,
నాతో ఏమీ చెప్పకుండా మీరు బ్యాగ్ తెమ్మన్నారు, కానీ మీరు చెప్పిన బ్యాగ్ బాగా వెయిట్ గా ఉంది, పక్కన ఇది లైట్ వెయిట్ గా ఉంది, అందుకే దీన్ని తీసుకొచ్చా. గోధుమ పిండి దీంతో ఏం పిసుక్కోమంటావరా? ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? పరాటా చేయొచ్చు, పూరి చేయొచ్చు, చపాతి చేయొచ్చు, ఫుల్కా వదిలేసారా? ఫుల్కా కూడా చేయొచ్చు. గోధుమ పిండితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయిరా, కానీ నీతో మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. ఆఖరికి నన్ను పిండి దొంగలు చేసావు కదరా. నిన్ను చపాతి కడతా వచ్చినట్టు వచ్చేస్తాను. ఆగరా.